హలో అండి, వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. చాలా బ్యూటిఫుల్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్లో 200 స్క్వేర్స్లో చాలా 2 BHK హౌస్ అండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా, 30 feet రోడ్ తోటి మనకు ప్రాపర్టీ అనేది రిక్వైర్మెంట్ వచ్చింది. మనకు మార్కెట్ మాత్రం ఇది పక్కన వచ్చేసింది. మార్కెట్ ఏరియా, మార్కెట్ స్పేస్ అదంతా. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వెల్వేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ అన్ని చూసుకునే విధంగా ఉందో. చాలా క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్, 200 స్క్వేర్స్లో. ప్రైస్ గిట్ట 99 lakhs అండి. 99 లక్షలు మాత్రమే. నెగోషియేట్ ఇట్లా ఉంటుంది ప్రైస్. ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఫ్రంట్ వెల్వేషన్ టైల్స్ కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోండి. సీలింగ్ డిజైన్ చూసుకునే ఏ విధంగా ఉందో. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఏరియా. ఇక్కడ మనకు పిల్లోకి వచ్చేసి మనకు టైల్స్ ఇచ్చారు, గుడ్ క్వాలిటీ తోటి టైల్స్ ఇచ్చారు. పార్కింగ్ స్పేస్. ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు. సెట్ బ్యాక్ ఇట్లా చాలా స్పేస్ ఇచ్చింది. అండ్ ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా. మెయిన్ డోర్ టైల్స్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం హాల్ ఏరియా అండి, మొత్తం ఓపెన్ హాల్ ఏరియా. అక్కడ ఎదురుగా వచ్చేసి టీవీ యూనిట్ స్పేస్. కింద వైట్ కలర్ టైల్స్ వచ్చేసింది. కలర్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇట్లా చూసుకోవచ్చు టీవీ యూనిట్ స్పేస్. ఇక్కడ గమనిస్తే మనకు పూజ రూమ్ మీద స్పేస్ అనేది చూసుకోండి. అండ్ డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్లో మనకు చాలా స్పేస్ డైనింగ్ సపరేట్ వచ్చేసింది. ఇది సీలింగ్ డిజైన్. అండ్ ఓపెన్ కిచెన్ ఏరియా. కిచెన్ ఇట్లంత స్పేస్ వచ్చింది చూసుకోండి. చాలా వండర్ఫుల్గా వచ్చేసింది కిచెన్ స్పేస్. ఇట్లా 200 స్క్వేర్స్లో ఓన్లీ 2 BHK హౌస్ అనేది చాలా స్పేసియస్ వస్తుంది మీకు. డైనింగ్ స్పేస్ ఇట్లా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సెల్ఫ్స్, సంప్. అండ్ అక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇది బోరు. వాటర్ కనెక్షన్, కృష్ణ వాటర్ కనెక్షన్ ఇట్లా ప్రాపర్టీకి ఉంది చూసుకోవచ్చు. ఎవ్రీ బ్యాంక్ అనేది లోన్స్ అనేది ఫెసిలిటీస్ అనేది ఇస్తాయి మీకు. సెట్ బ్యాక్ ఏరియా ఇలా చూసుకోండి. ఇదంతా మనకు హాల్ ఏరియా అండి, ఓపెన్ హాల్ ఏరియా. రూమ్ అండి. చిల్డ్రన్స్ రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్. బెడ్రూమ్ సైజెస్ ఇట్లా మనకు చాలా స్పేస్గా వచ్చింది. 12x12 మనకు బెడ్రూమ్ సైజెస్. అక్కడ ఫ్లోర్. ఇక్కడ గమనిస్తే మనకు సెల్ఫ్స్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంది, క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్. ఇక్కడ గమనిస్తే మనకు అటాచ్ ఒక కామన్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేస్ అనేది చూసుకోవచ్చు ఎంత స్పేస్ వచ్చిందో. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్. అండ్ ఇక్కడికి సెల్ఫ్ వచ్చింది. ఇది వచ్చేసి విండో ఇట్లా గమనిస్తే మాత్రం వాల్స్కి అనేది అటాచ్ చేశారు. వాష్రూమ్. ప్రాపర్టీ అయితే చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ అండి. ఎవరికైతే ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం మన డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. టెక్స్ట్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. అదే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. అండ్ లొకేషన్ వచ్చేసి ఈసెల్ పనిలో కూడా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ప్రాపర్టీస్ అనేవండి. చాలా క్వాలిటీ అండి. మీకు ఒకసారి విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇట్లా ఇస్తాను. అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మనకు కాల్ చేయొచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే కాల్ చేయొచ్చు. వీడియో నచ్చిందని కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మాకు సపోర్టింగ్ ఇలాంటి వీడియోస్ అనేది మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ వాచింగ్ కొమరమ్స్ వీడియోస్.